తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను బలపడింది. ఉదయం తీవ్ర తుపానుగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతోంది. సాగర్ ద్వీపం, కెపుపారా మధ్య బంగ్లాదేశ్కు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. అయితే తెలంగాణపై తుపాను ప్రభావం అంతగా లేదని తెలుస్తోంది. కానీ రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది ఉపరితల ద్రోణి. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. దీనికి భిన్నంగా నార్త్ ఇండియా, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో హీట్ వేవ్ కొనసాగుతోంది. తుపాను నేపథ్యంలో ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులు ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది భారత వాతావరణ శాఖ. ముందు జాగ్రత్తగా వెస్ట్ బెంగాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక తుపాను ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ. మత్స్యకారులు రేపటి వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను బలపడింది. ఉదయం తీవ్ర తుపానుగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతోంది. సాగర్ ద్వీపం, కెపుపారా మధ్య బంగ్లాదేశ్కు ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. అయితే తెలంగాణపై తుపాను ప్రభావం అంతగా లేదని తెలుస్తోంది. కానీ రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది ఉపరితల ద్రోణి. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. దీనికి భిన్నంగా నార్త్ ఇండియా, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో హీట్ వేవ్ కొనసాగుతోంది. తుపాను నేపథ్యంలో ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది భారత వాతావరణ శాఖ. ముందు జాగ్రత్తగా వెస్ట్ బెంగాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు. తుపాను ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ. మత్స్యకారులు రేపటి వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.